హలో ఫ్రెండ్స్, పాస్కొండలం వెళ్ళాను చూడండి. ఈ వీడియో అదే స్టార్ట్ ఇప్పుడే పోతూ ప్రయాణం. మీకు ప్రయాణంలో పూర్తి అన్ని డీటెయిల్స్ చెప్తాను చూడండి. బోట్లో సాంగ్స్ పెట్టారండి చూడండి. కూర్చొని పాల్గొనగానే మామూలు లేదండి. చూడండి ఈ బోట్లు చూస్తే అర్థమైంది ఎన్ని బోట్లు. అలాగే అందమైన గోదావరి అండ్ వంపు సంపదన వంటి పాపియల్స్ అండ్ పాపిలను చూడడానికి కొండలు స్టార్ట్ మా బోర్డు చూడడం మన ఈ ప్లేస్. అలాగే ఈరోజు మన టూర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి సార్. టుడే మన షెడ్యూల్ వచ్చేసి మన ఫస్ట్ స్టాప్ వచ్చి పేరెంటేలపల్లి శివాలయం టెంపుల్. ఇక్కడ నుంచి మనకి ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం సార్. ఇక్కడ నుంచి మనకు ఒక అండ్ హాఫ్ అన్ అవర్లోని టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ బోట్ ఎక్కాలి. అండ్ రిటర్న్ బోట్ ఎక్కినట్లయితే అండ్ లోపల హాల్లో మిల్స్ అరేంజ్ చేస్తారు మీ అందరికి. గోదావరిలో మస్తు గాలి మాత్రం బాగా వస్తున్నాయండి. షిప్పులు వెళ్తుంటే చల్లగా ఎండ కూడా బాగానే కొడుతుంది. కొంత రోజు చల్లగా ఉంది చూడండి. ఇంకా ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయినా ఎలా ఉంది వాతావరణం అయితే ఒక్కసారి చూడండి. త్వరలో పోలవరం బ్రిడ్జి స్టార్ట్ అవుతుంట. మరి అప్పుడు ఉంటుందో ఉండదు పాయింట్ తీసేస్తారని అంటున్నారు. అంటే ఈ పాయింట్ అంటే టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ తీసేస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలు ఖాళీ చేయాలని పోలవరం డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందంట. అంటే మనకు తెలియదు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది. అదే మీకు చెప్తున్నాను చూడండి. ఇలా ప్రయాణం చేసిన తెలిపారు. అలానే ముందుకెళ్దాం చూడండి. ఇంకా 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 ఇక్కడ విలేజ్ పక్కన బోటింగ్ అంటే చూడండి. మనం బోట్ పోతుంటే డాన్స్ చేస్తుంటే చూడండి. ఇక్కడ రోడ్వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ విద్యుత్ సదుపాయం కానీ అన్ని అనుకూలంగా ఉంటాయి సార్. తెలుగు జిల్లా డిస్ట్రిక్ట్ అల్లూరి సీత అండ్ టేకపల్లి అనే విలేజ్ అండ్ ఓకేనా. టాప్ పైకి అండ్ వాటర్ బాడీస్ అండ్ కూల్ డ్రింక్స్ వస్తాయి. అండ్ ప్రతి ఒక్కరు తీసుకోండి. ఈరోజు మన ప్రత్యేకత ఏంటంటే మన బోట్ కెప్టెన్ గారి 4 गाड़ी नंबर 000 ప్రశాంతంగా అలలు ఇక్కడ ఉండాలండి. అసలు సిటీలలో ఏమో కానీ ఇలాంటి ప్లేస్లో ఉంటే ఒక్కరోజు ఉండాలండి. ఆక్సిజన్ ఇంకా స్వచ్ఛమైన గాలి ఇలాంటి ప్లేస్లో ఒక్కరోజు ఉన్నా చాలండి. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా. చూడండి అలానే కొంచెం మీకు అన్ని పూర్తి విశేషాలన్నీ చెప్పడం జరుగుతుంది. మా దీంట్లో బోట్లో సాంగ్స్ వస్తున్నాయి. మీరు వింటారేమని అండ్ పవర్ సప్లై అంటే ఏమీ ఉండవు.
అండ్ ఈ విలేజ్ లోని ఇక్కడ ఒక village 150 కుటుంబాలు కనబడుతుంది పైగా నేను చెప్పాను కదా. చూడండి. అండ్ వీళ్ళు ఎక్కడికి జర్నీ చేయాలని మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక చిన్న మినీ బోర్డు కనబడుతుంది చూడండి అక్కడ. ఆ మినీ బోర్డు ద్వారా బోర్డింగ్ పాయింట్ వరకు జర్నీ చేయాలి సార్. చిన్న మినీ బోర్డు ఉంది చూడండి అక్కడ. ఆ మినీ బోర్డు ద్వారా అండ్ బోర్డింగ్ పాయింట్ వరకు జర్నీ చేస్తే అక్కడ నుంచి ఒక 20 km వెహికల్ సదుపాయంలో వెళ్ళి మిగతా వెళ్ళి అండ్ ఒక 20 km వెళ్ళిన తర్వాత వాళ్ళకి హాస్పిటల్స్ కానీ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి సార్. అండ్ విలేజ్ లో చిన్న గుట్ట పైన చూడండి సార్, ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది. చిన్న గుట్ట పైన వైట్ కలర్ బిల్డింగ్ అండ్ కనపడే వైట్ కలర్ బిల్డింగ్ ఏంటంటే ఇక్కడ స్కూల్ బిల్డింగ్స్. అండ్ ఈ చుట్టుపక్కల నివసించే గిరిజన పిల్లలు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేలాగా 1 to 4th క్లాస్ వరకే ఇక్కడ స్టడీ చేస్తూ ఉంటారు సార్. ఇక్కడ 4th క్లాస్ స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ రేగపల్లి, విఆర్పురం, చింతూరు, మాడిమిల్లి, రంపచోడవరం అండ్ భద్రాచలం వెళ్ళి లాంగ్ అని పంపుతారు. అండ్ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దుక్కు దున్నకుండా పంటను పండిస్తారు సార్. వీళ్ళు ఇక్కడ దుక్కు దున్నకుండా పంటని పండిస్తారు. మనకి బోర్డుకి రైట్ సైడ్ చూడండి, చిన్న చిన్న బీడు భూముల్లో అక్కడ పంట కనపడుతుంది. బోర్డుకి రైట్ సైడ్ చూడండి సార్, అక్కడ చిన్న పంట ఒకటి ఉంది చూడండి. అండ్ వాళ్ళు ఓకేనా వాళ్ళు అంటే ఈ విలేజ్ కి పవర్ సప్లై లేదని చెప్పాను, కానీ ఒకప్పుడు కాంగ స్వామి 1963లో టెంపుల్ నిర్మించారు. ఆయన టెంపుల్ లోపలికి వెళ్ళానంటే కొన్ని నియమాలు కొన్ని కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయి సార్. కొన్ని నియమాలు కొన్ని కట్టుబాట్లు ఉన్నవి, అవి నేను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు శ్రద్ధగా పాటించి టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉన్నది. ఆ నియమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చాలా మంది అమ్మవారు ఉందనుకుంటారు, కానీ ఇక్కడ విలేజ్ దగ్గర వచ్చేసి మనకి శివాలయం టెంపుల్స్ అండ్ ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది. అండ్ శివాలయం టెంపుల్ దగ్గర మన బోట్ వచ్చేసి ఒక 30 నిమిషాలు అవుతుంది సార్, ఒక ½ an hour. అండ్ ½ an hour ఇక్కడ ఎన్ని బోట్ అవుతుంది అంటే ఇక్కడ ఎంతో పురాతన కాలం అయినటువంటి శివాలయం టెంపుల్. అండ్ ఈ శివాలయం టెంపుల్ నిర్మించిన వారు శ్రీ బాలానంద స్వామి 1963లో ఈ టెంపుల్ నిర్మించారు. నిర్మించిన తర్వాత స్వామివారు మరణించారు సార్. ఈ టెంపుల్ నిర్మించిన తర్వాత స్వామివారు మరణించారు. ఆయన మరణించే ముందు ఈ టెంపుల్ కి కులమాత బేదలు కూడా అని చెప్పేసి కొన్ని నియమాలు కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేసి ఇక్కడ మన గిరిజనులకు అప్పచెప్పడం జరిగింది సార్. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, అవి నేను తెలియచేస్తాను. ప్రతి ఒక్కరు శ్రద్ధగా పాసి టెంపుల్ లోపలికి వెళ్ళండి, ఓకేనా? ఓకేనా? ఇక్కడ నుంచి మన బోర్డు షాడో చూడండి, ఒక పెద్ద కొండ ప్రాంతం కనబడుతుంది. అండ్ ఆ కొండ ప్రాంతం నుండి 365 days కూడా ఎన్నో వనమూలికలు తాగుతూ టెంపుల్ ఫ్రంట్ కి ఒక చల్లని సెలయర్ వస్తుంది. టెంపుల్ ఫ్రంట్ ఆ సెలయర్ నందు మీ పాదాలకు ఉన్నవంటి స్లిప్పర్స్ అండ్ షూ రిమూవ్ చేసుకొని పాదాలు శుభ్రపరచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అండ్ గాలి ఎక్కువగా ఉన్నా అండ్ మన బోట్ అయితే మన మాట అయితే తిందండి, ఓకేనా? అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు గుడిగంట కనబడుతుంది. అండ్ ప్రతి టెంపుల్ లో మనం 3 days ముగిస్తాం సార్, కానీ ఈ టెంపుల్ మాత్రం 1 time మాత్రం ముగించాలి. అలా 1 time ఎందుకు ముగించాలంటే ఈ టెంపుల్ వచ్చేవారు ఏ కులమరైనా ఏ మతమరైనా సర్వ ఆలయం లోపల ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉండాలి. గొడవ కానీ అల్లరి కానీ ఎవరు చేయగాని, అలాగే తక్కువ ఎవరు అనుకోకండి సార్. ఈ ఆలయం లోపల 2 లక్షలు కానీ కానుకలు కానీ ఎవరు వేయకండి సార్. ఈ ఆలయం లోపల 2 లక్షలు కానీ కానుకలు కానీ ఎవరు వేయకండి, ఎందుకంటే టెంపుల్ లోపల ఉండీలు అంటే ఏమి ఉండవు సార్. టెంపుల్ లోపల ఉండీలు అంటే ఏమి ఉండవు. అలా కాదు అని చెప్పేసి మీ కానుకలు అక్కడ టెంపుల్ లోపల అండ్ స్వామివారి దగ్గర పెట్టేసి వచ్చినా కూడా మీ కానుకలు మీకే, మీ దక్షిణ మీకే తిరిగి ఇచ్చేస్తారు. ఇక్కడ కానుకలు అంటే ఎవరు సేకరించారు సార్. అలాగే ఆలయం లోపల పూజారి అంటే ఎవరు ఉంటారు సార్. ఇక్కడ పూజారి, ఇక్కడ పూజా కార్యక్రమం ఇక్కడ గిరిజనులు తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ చేసి 5 గంటలకు పూజ. సేమ్ కలర్ సేమ్ మనలో బనబోట్ లాగా ఉంటుంది. కంగారులో బోట్ ఎక్కారనుకోండి చెల్లు రాజమండ్రి కాబట్టి. అండ్ బోట్ నేను కంపల్సరీ గుర్తుపెట్టి నేను చెప్పాను బాబు ఆవరం తిరగాలి. అలాగే మన బోట్ స్టైడ్కి చూడండి, పెద్ద చింజరి కనబడుతుందా? పెద్ద చింజరి. ఆ చింజరి గురించి చెప్పాలంటే నాకు కూడా ఏం తెలియదు. ఆ పక్కన కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, అండ్ ఆ స్టెప్స్ దగ్గర అండ్ వంశీ గారి నక్షత్రం వచ్చిన మూవీ. అవును, వాళ్ళు ఇది ఇష్టపడ్డారు. రవితేజ గారు, కళ్యాణి గారు నడుస్తూ సార్ ఎవరు దిక్కండి, ఓకేనా? నేను చెప్పిన వరకు దిక్కండి సార్. అండ్ రవితేజ గారు, కళ్యాణి గారు నడిచే సాంగ్ తీసారు సార్. ఇక్కడ ఆ సాంగ్ నేను పాడబోతున్నాను, ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ చేసుకోండి సార్. చూడండి ఇది గుడిలా ఉందండి, గుడి కాదు, కొంచెం ముందుకు వెళ్తే గుడి ఉంటుందండి. ఇది మామూలుగా ఇక్కడ మరి గుడిలానే కట్టారు కానీ కాదు. ఇది చూడండి మెట్లు ఎలా ఉన్నాయో.
ఇక్కడ బోటింగ్ పాయింట్ అండి, దిగాము. ఇక్కడ ఇక్కడ నుంచి ఇక టెంపుల్ స్టార్ట్ అవుద్దండి. ఇది చూడండి గోదావరి సైడ్ ఎలా ఉందో, కొండ గోదావరి దగ్గర. ఇక్కడ మొత్తం ట్రావెలింగ్ మొత్తం షిప్, ఇది బోట్ షిప్ లేదా పడవ. ఇక చూడండి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం తిప్పేసా. చూడండి అలానే కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ఈ ఊరు ఎలా ఉందో. ఈ ఊరు బతకడం టూరిస్ట్ ప్లేసెస్ ద్వారానే బతుకుతుందంటండి. అందులోటి ఏదన్నా చిన్న చిన్న వ్యవసాయం చేస్తారు దీంట్లో. ఈ ఊర్లో గిట్టర్లు ఏమి ఉండయంట, ఓన్లీ దున్నకుంట వ్యవసాయం. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కర్రలు, బొంగు కర్రలు అంటారు కదండి, వాటితోనే. ఇక చూడండి మామూలుగా ప్లాస్టిక్ అంటే అద్భుతంగా ఉన్నాయి. షాపులలో ఏమో ఈ న్యాచురల్గా కొనుక్కోవాలండి ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఎప్పుడైనా. చూడండి ఇంట్లో షోకు వీటి ఇవి మళ్ళీ ఖరాబ్ కావండి, చాలా రోజులు ఉంటాయి, కింద పడ్డా పగిలిపోకుండా. వీళ్ళే అండి తయారు చేసింది. చూడండి వీళ్ళు ఆదివాసీలు అండి. చూడండి నిజంగా అడవిలో ఉండే ఆదివాసీలు అంటే వీళ్ళే అండి. వీళ్ళు స్వచ్ఛమైన తేనె కూడా అమ్ముతున్నారు. చూడండి అవో స్వచ్ఛ బాటిల్ తేనె. ఇక్కడ ఇల్లు చూడండి బాగుంది. ఇక్కడ ఇది ట్రే, కాఫీలు టీలు తీసుకోవడానికి. ఇక్కడ షిప్ కూడా తయారు చేశారు ఒకటి. అలానే చూడండి అగో అవన్నీ చాలా ఒక్క రకం ఏంటండి. ఫ్లవర్స్ వివర్స్ మామూలు తయారు చేయలే. ఏ ఎక్కని అడగాలి, ఏం పేరక్క ఏంటక్క అంటే అన్నీ చెప్తుంది. మీదే ఊరక్క రెడీయా అని చెప్పింది. చలని చూడండి అలానే ముందుకెళ్దాం. చూడండి ఇక వాళ్ళు మరి ఉదయం వీళ్ళ పని ఏం లేదండి. ఇక ఇదే పని. లేకపోతే వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అయినా కొంచెం కొంచెమే ఉంటుంది ఇక్కడ. ఉన్నా కానీ నీళ్ళు ఉన్నా కానీ అన్నీ ఉన్నా కానీ దున్నడానికి ఏం లేవండి. కాకపోతే ఇక దున్నకుంట వ్యవసాయం చేసే ఊరు ఇదేనంట అండి. అంటే ఇక్కడ చుట్టుపక్కల 2-3 ఊర్లు ఉన్నాయంట. ఇలానే ముందుకెళ్దాం. ఇక్కడ చిన్న పాపలు కూడా పెట్టారు. చూడండి ఇక్కడ ఒక డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్స్. అక్కడ వేరే డిజైన్, ఇక్కడ వేరే డిజైన్. ఓన్లీ ఫ్లవర్సే ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్స్ అక్కడ చూడండి పాపలు. ఇక్కడ ఈ అక్క వాళ్ళు ఏదో అమ్ముతారు, చూద్దాం. అలానే ముందుకెళ్దాం. అక్క ఏంటక్క అక్క చెప్తే తేనండి, తేనె గుడాలు, ఇంకా ఏంటి అది పల్లీలు. అలానే ముందుకు ఇక్కడ కవ్వాలు ఉన్నారు, జాంగీల ముదాలు. ఈ అక్క నేను కూర్చొని నిలబడింది. అలానే కొంచెం ఏం కూడా చూడండి, కొంచెం ముందుకు వెళ్దామండి. చూడండి అలానే చూడండి ఇక్కడికి వచ్చామండి, గుడి దగ్గరికి వచ్చాం. గుడి దగ్గర ఇగో దార పోతూ ఉంటుందండి. ఇంత అడవిలో కూడా కొండల నుంచి వాటర్ వస్తున్నాయండి. మరి చుట్టూ గోదావరి కదా, మరి ఏమన్నా ఊట లాంటిది వస్తుంటుందో కానీ కొండల నుంచి వస్తుంది వాటరు. ఇక్కడ ఇటు పక్కకు చూడండి, అగో చూడండి ఎలా ఉందో, ఎక్కడి నుంచి వస్తున్నారు. ఇక్కడ బాగుంది అసలు. మళ్ళీ వాటర్ కూడా కలుషితం లేదు, మస్తు స్వచ్ఛమైన వాటర్ అండి. మినరల్ వాటర్ అంటారా, మినరల్ వాటర్ కంటే ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. కూల్గా మంచిగా వాటర్ ఫాల్స్ ఉతికేస్తున్నాయి ఇక్కడ చూస్తే. అంటే కింద నుంచి చేస్తారు కానీ వాటర్ ఫాల్సే అనుకోవచ్చు. ఇక చూడండి ఎంతమంది క్యూ పెట్టారు దీనికోసం. ఇక్కడనే గుడి ఉంది కానీ గుడి ముందర దీంట్లోనే ఎక్కువ మంది ఆటలు ఆడుకుంటున్నారు. చూడండి అలానే చూడండి గుడి చూడండి ఎలా ఉందో. గుడి చూడండి అలానే ఉండండి. కొంచెం గుడిలోకి వెళ్దాం. వెళ్ళనిస్తారు, వెళ్ళనియరు. బాగుంది అయ్యో చూడ్డానికైతే గుడి. ఇక్కడ పక్కన వాళ్ళు వెళ్ళండి అంటారు, వీడియో తీయొద్దని అంటారు. నాకు ఒక వీడియో తీయొద్దని అంటారు. ఇక్కడ గుడి చూడండి, అడవిలో గుడి ఇంత బాగుందని నేను కూడా అనుకోలే. చూడండి మామూలు లేదు అసలు, బీభత్సంగా ఉంది టెంపుల్ అది. అంటే సిటీలలో అంటే మామూలుగా అండి, ఇంత అడవి మూల ప్రాంతంలో ఇంత బాగుంటుందని నేను కూడా కలగనలేదు. చూడండి మామూలు లేదు. చూడండి అలానే చూడండి అలానే చూడండి చెట్లు కూడా చూడండి. ఎప్పుడు ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెట్లు మామూలు లేవు. చూడండి ఈ చెట్టు మాత్రం ఇంత పెద్ద లావు చెట్లు కూడా ఇక్కడ బాగున్నాయి. చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విధంగా ఉంటుంది. చూడండి వేర్లు తేలి అది ఇది మామూలు లేదు. చూడడానికైతే బీభత్సంగా ఉంది. చూడండి ఇక్కడ ఏరియా మాత్రం మామూలు ఉంది, న్యాచురల్ ఉందండి. ఆక్సిజన్ ఇక్కడే ఉంటుంది న్యాచురల్. ఇలాంటి ప్లేసెస్కి రావాలంటే ఒకసారి లైఫ్లో ఒక్కసారైనా రావాలి. వీళ్ళు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలిపవారు. ఇలాంటి ప్లేస్కు నేను ఒకసారి వెళ్ళాక నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సరే అండి. ఇంకా మీకు ఏమైనా టూరిస్ట్ ప్లేస్లు మంచిగా ఉంటాయి కామెంట్ సెక్షన్లో తెలపండి. వీలైతే మనం కూడా యూట్యూబ్ ఛానల్ కదండి, వెళ్ళి తీసి కామెంట్లో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ అండి, బాయ్, టాటా అండి.